సత్యమంటే చెవి కోసుకునే సత్యాన్వేషకులందరికీ స్వాగతం. రండి, ఈరోజు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 6వ వాక్యములో ఉన్న ఒక మాటను మనము పరీక్షిద్దాం. భూలోకమును తలక్రిందులు చేసిన వారు ఎవరు? అది టైటిల్. భూలోకమును తలక్రిందు చేసిన వారు ఎవరు? ఇప్పుడు జాగ్రత్తగా జవాబు నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 6వ వాక్యములోని భూలోకమును తలక్రిందు చేసిన వీరు అనే వాక్యం వెనక అద్భుతమైన ఆత్మీయ మర్మము దాగి ఉంది. ఈ వాక్యం యొక్క అసలైన వేదాంత అర్థాన్ని మరియు దీనిని ఏ విధంగా సంఘములో బోధించాలో మీకు తెలియచేస్తాను, శ్రద్ధగా వినండి. 1. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 6వ వాక్యము నేపథ్యం ఏమిటంటే, పౌలు మరియు సీల తెస్సలోనికలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడి యూదులు మత్సరపడి అల్లరి గుంపును కూర్చి యాసోను ఇంటిపై పడ్డారు. ఇప్పుడు నేను చెప్పిన విషయం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 5వ వాక్యములో ఉంది. శ్రద్ధగా దృష్టి పెట్టి చదవండి. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని, మరలా చదవాలి దాన్ని. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను, పనిపాటు లేక తిరుగు కొందరు దుష్టులను ఈ యూదులు వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభయుదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అరే, ఆలోచించారా? ఇప్పుడు చదివింది మరలా చదవండి. ఎందుకంటే పౌలు సీల అక్కడ కనబడనందున వాళ్లను తీసుకొచ్చి మంచి చెడ్డలు చూసేవారు వీరే అని యాసోనును మరియు అక్కడ కొందరు సహోదరులు ఉంటే వారిని పట్టణ అధికారుల వద్దకు ఈడ్చికెళ్ళిపోయి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు అని కేకలు వేశారు. భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు అని పౌలు సీలను గూర్చి ఆ పైన వ్రాయబడి ఉన్నటువంటి పని పాటు లేక ఊరి మీద తిరిగేటటువంటి వ్యక్తులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు కదా, వాళ్ళు అన్నారండి ఈ మాట. భూలోకమును తలక్రిందు చేసిన వారు అనే మాట దేవుడు కాదంట, అపోస్తులు కాదా మాట అంట. పని పాటు లేనటువంటి మనుషులు కొందరు ఉన్నారు, దుష్ట మోక కొందరు ఉన్నారు. వాళ్ళు అన్నారన్నమాట, భూలోకమును తలక్రిందు చేసిన వారు వీళ్ళిద్దరు అని కేకలు వేశారు. సరే, ఈ వాక్యం వెనక ఉన్న ఆత్మీయ మర్మం 2 దృక్కోణాలు చెప్తాను. ఈ వాక్యాన్ని మనము 2 వేరువేరు దృక్కోణాల నుండి అర్థం చేసుకోవాలి. నెంబర్ 1, 1వది దేవుని లేదా వాస్తవ దృక్కోణం, డివైన్ వ్యూ పాయింట్. కానీ దేవుని దృష్టితో లేదా నిత్యత్వపు కోణములో చూస్తే అసలు వాస్తవము వేరుగా ఉందండి. అసలు వాస్తవమే వేరు. ఆదాము పాపము చేశాడు కదా, ఆదాము చేసిన పాపము ద్వారా ఈ భూలోకం ఆల్రెడీ తలక్రిందులుగా అంటే ఉల్టా పల్టాగా
ఎప్పుడో అయిపోయిందండి. భూలోకం తలక్రిందులుగా ఎప్పుడో అయిపోయింది. అంటే భూలోకం తలక్రిందులుగా అయిపోయిందని అంటే భూమి ఇలా కిందకి పైకి అనే అక్షరార్థం కాదు. ఈ భూలోకములో ఉన్న సృష్టి యావత్తు కూడా తలక్రిందులయ్యింది. మానవ పరిశుద్ధ జీవితము పాప మానవ జీవితముగా తలక్రిందులైంది. ఉల్టా పల్టా అంటారు చూసారా, ఉల్టా పల్టాగా ఎప్పుడో అయిపోయింది. ఏదైనా తోటలో ఆదాము పాపం చేసిన నాడే మొత్తం సృష్టి యావత్తంతా కూడా ఉల్టా పల్టాగా అప్పుడే తలక్రిందులైపోయింది. పాపములో పడిపోయి సాతాను పరిపాలన కింద ఉండి లోకమంతా కూడా తలక్రిందులైన స్థితిలోనే ఇప్పటికీ కూడా జీవిస్తుంది. ఇలా అక్రమంగా తలక్రిందులుగా పడిపోయిన లోకాన్ని మరలా తిరగేసి సరిగా నిలబెట్టడమే క్రీస్తు సువార్త యొక్క అసలైన పని. లోకానికి అది తలక్రిందులు చేయడంలా అప్పుడు వారికి అనిపించింది. లోకానికి అది తలక్రిందులు చేయడం లాగా అప్పుడున్నటువంటి దుష్టమూకకు అనిపించింది. ఇప్పుడు కూడా అనేక మందికి అలాగే అనిపిస్తుంది. అయినా దేవుని దృష్టిలో అది సరిచేసి నిలబెట్టడమే అవుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. తల క్రిందు అంటే చూడండి, ఈ తల ఉందా, ఈ తల ఏమో క్రిందకి పెట్టి కాళ్ళకు పై పెట్టామనుకోండి, అది తల క్రిందు అంటారు. తల పైకి పెట్టి కాళ్ళు క్రిందకు పెట్టామనుకోండి, నిటారుగా పెట్టామనుకోండి, కరెక్ట్ అయిన పొజిషన్లో ఉందనుకోండి, మరి అప్పుడు ఏమనాలి? తల పైకందు అనాలి. తల క్రిందు అంటే తల క్రిందకు పోతే తల క్రిందులు, తల పైకి పడితే తల పైకందులు. అసలు దేవుడు సృష్టిని తల పైకందులుగా చేశాడు, సాతానుడు దానిని తల క్రిందులుగా మార్చాడు. దేవుడు మనిషిని పరిశుద్ధినిగా చేశాడు. దుష్టుడు చేసినటువంటి పనికి మనుషుడు పాపములో పడిపోయి తలక్రిందుల వ్యవస్థగా మారిపోయింది. ఈ తలక్రిందు వ్యవస్థనే తలపైకందు వ్యవస్థగా మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. ఆ మాటను పట్టుకుని సువార్త ప్రకటిస్తుంటుంటే అక్కడ ఉన్నటువంటి దుష్టమూకకి వీళ్ళు ఎలా కనబడ్డారని అంటే, మరి వీళ్ళకి తలకాయ కిందకు ఉంది కదా, తలకాయి బొమ్మ చూపిస్తారు చూడండి ప్రక్కని, తలకాయ కింద కాళ్ళు పైకి వాడుకున్నాయి. తలకాయ పైకి ఉండి కాళ్ళు కిందకున్నవాడు ఈ తలకాయ కింద ఉన్నవాడికి ఎలా కనబడతాడు? రివర్స్లో కనబడతాడు. అలా రివర్స్లో కనబడినప్పుడు ఏం చేశారనంటే, వీళ్ళు ఆల్రెడీ తలక్రిందులుగా ఉన్నారు, ఈ దుష్టమూక సువార్త వ్యతిరేకులు. అయితే నిటారుగున్న వ్యక్తి వీళ్ళకి తలక్రిందులుగా కనిపించాడు. పాయింట్ ఇది ఒకటి. నెంబర్ 2, మనుషులు లేదా లోకపు దృక్కోణం, హ్యూమన్ వ్యూ పాయింట్ లో మనం చూస్తే లోక సంబంధులైన మనుషుల దృష్టిలో భూలోకం అంతా సక్రంగానే నిటారుగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనుషులందరికీ అలాగే కనిపిస్తుంది. సువార్తను ప్రకటించే దైవ సేవకులు వచ్చి వారి పాపాలను గద్దించి వారి మతాచారాలను పద్ధతులను ప్రశ్నిస్తున్నప్పుడు బాగా ఉన్న లోకాన్ని ఈ సువార్తికులు వచ్చి చెడగొడుతున్నారేంట్రా, బాగున్న లోకాన్ని ఉల్టా పల్టా అంటే తలక్రిందులు చేస్తున్నారేంట్రా అని ఇప్పుడు ఎలా అనుకుంటున్నారో అప్పుడు కూడా లోకస్తులు అలాగే ఆరోపించారు ఈ పౌలు శీలను. అందుకే పౌలు భక్తుణ్ణి ఒక చోట కీడు వంటి వాడు అని,
కలహాలను రేపువాడు అని నిందించారు. కీడు వంటి వాడు అని, కలహాలు రేపువాడు అని నిందించారు. నిజానికి వీరు కలహాలు రేపేవారు, కీడు కలుగు చేసేవారు. కానీ వీళ్ళ రివర్స్లో తలక్రిందులుగా ఉన్నారు కదా, అందువలన తల పైకందులుగా ఉన్న వారు వీళ్ళకి తలక్రిందులుగా కనబడుతున్నారన్నమాట. నిజానికి వీరు తలక్రిందులు చేయలేదు. పౌలు శీల సువార్త ప్రకటించి అనేక మందిని తలపైకి కాళ్ళు క్రిందకి పెట్టే సరైన పొజిషన్లోనికి తీసుకొద్దామని చేసిన సువార్త వాళ్ళకి వేరుగా అర్థమైంది. మూడో విషయం ఏమిటనంటే, ఈ వాక్యాన్ని ఎలా బోధించాలనేది చెప్తాను, వినండి. ఆధ్యాత్మిక ఉపదేశ మార్గదర్శకాలు ఏమిటో మీకు నేను తెలియచేస్తాను, వినండి. దైవజనులు, సాధారణ క్రైస్తవ విశ్వాసులందరూ మీ చెవిన పెట్టుకోవాలి. ఈ సత్యాన్ని సంఘానికి లేదా దైవ సేవకులకు బోధించేటప్పుడు క్రింద 3 ప్రాముఖ్యమైన మెట్లను అనుసరించాలని అపోస్తులిక బోధ స్పష్టం చేస్తుంది. ఒకటేంటంటే, మొదటిగా సత్య సువార్తను ప్రకటించేటప్పుడు లోకము నుండి వ్యతిరేకత, నిందలు రావడం సహజం అని ప్రతి ఒక్కరూ కూడా విశ్వసించాలి. ఇలాగే అందరూ బోధించాలి. లోకస్తులు తమ పాపపు జీవితాన్ని సమర్థించుకోవడానికి దేవుని వాక్యాన్ని ప్రకటించే వారిని సమాజాన్ని పాడు చేసేవారు లేదా తలక్రిందులు చేయువారు అని అపవాదం కూడా చేస్తారని వివరించాలి. నేను అదే పని ఇప్పుడు చేస్తున్నాను. ఇకపోతే అందులో రెండవది ఏంటంటే, లోకం ఆల్రెడీ తలక్రిందులై ఉందనే సత్యాన్ని చాటాలి. మనం తలక్రిందులుగా చేయడం కాదు, ఆల్రెడీ తలక్రిందులు ఎప్పుడైపోయింది. ఆదాము అవిధేయత వలన నైతికంగా, ఆధ్యాత్మికంగా మానవ జాతి అంతా ఎలా పతనమైపోయిందో మనము ప్రపంచానికి తెలియచేయాలి, గుర్తు చేయాలి. సాతాను అధికారములో ఉంటూ అపవిత్రతలో జీవిస్తున్న లోకానికి తమ మూర్ఖత్వమే సవ్యంగా నిటారుగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వాళ్ళు నిటారుగా ఉన్నట్లు కాదు అని బోధించాలి. తర్వాత మూడవది, సువార్త ఒక విప్లవాత్మక శక్తిగా ప్రకటించాలి. సువార్త అనేది కేవలం ఒక నిశ్శబ్ద ప్రార్థనా కూటం కాదు, ఏదో ఒక మౌన కూటం కాదు, 4 గోడల మధ్యలో ప్రార్థన చేయడం కాదు. సువార్త అనేటువంటిది తలక్రిందులైన లోక వ్యవస్థలను, అబద్ధపు సిద్ధాంతాలను పెకళించి దేవుని క్రమములోనికి తిరిగి తీసుకుని వచ్చే ఒక విప్లవాత్మక ఆత్మీయ యుద్ధం, ఐడియాలజికల్ వార్ఫేర్ అని స్పష్టం చేయాలి. పౌలు భక్తుడు వలె మనము కూడా లేఖన తర్కము ద్వారా అబద్ధ బోధలను ఖండిస్తూ సత్యమునకు స్తంభాలుగా నిలబడే రోషాన్ని విశ్వాసులలో రగిల్చే బోధ మనం చేయాలి. ఈ వాక్యాన్ని బోధించేటప్పుడు మనం లోకాన్ని చెడగొట్టడానికి తలక్రిందులు చేసేవాళ్ళం కాదని, పాపము చేత ఆల్రెడీ తలక్రిందులైన లోకాన్ని క్రీస్తు సువార్తనే దైవిక శక్తితో చరిచేసి నిలబెట్టే సంస్కర్తలం అని ప్రతి విశ్వాసికి వారి ఉన్నతమైన బాధ్యతను, ఆత్మీయ పిలుపును గుర్తు చేస్తూ శక్తివంతంగా ఉపదేశించాలని మీకు నేను తెలియచేస్తున్నాను. తలక్రిందులుగా ఉన్న వ్యవస్థను, విశ్వాసాలను తలపైకందులు చేయడమే మన పని. పౌలు, శీల కానీ అపోస్తులు ఎవ్వరూ కానీ తలక్రిందులు చేసేవారు కాదు. అలా ఎవ్వరూ కూడా చెయ్యలేదు. అలా ఎవరు బోధించకండి. చాలామంది అంటున్నారు, వీరు భూలోకమును తలక్రిందులు చేయువారని. మంచి ఉపదేశం, సత్యాన్ని బోధించే వ్యక్తులకు ఈ మాట అంటగలుపుతున్నారు. తప్పది. అలాగా ఆ మాటను వారికి ఆపాదించకూడదు.
భూలోకాన్ని తలక్రిందులు చేసేవారు దేవుని పిల్లలు కాదు. వాళ్ళు దెయ్యం పిల్లలు చేస్తారు ఆ పని. వాళ్ళు అన్నవాళ్ళు ఎవరో మీరు ఆలోచించకుండా ఆ దుష్టమూక పలికినటువంటి అపవిత్రమైన మాట అది. ఏది? పౌలు శీల భూమిని తలక్రిందులు చేసేవారనే మాట తప్పు. ఆల్రెడీ ఎప్పుడో తలక్రిందులు అయిపోయిన ఈ వ్యవస్థను క్రీస్తు సువార్త ప్రకటించడం ద్వారా తలపైకందులుగా చేయడానికి ముందుకొచ్చారు. మనమందరము అలాగనే తలకు పైకి వచ్చేలాగా చేద్దాం. ఈ సత్యాన్ని మీరందరూ కూడా విశ్వసించాలని యేసుక్రీస్తు పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రభు ఈ మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్.